మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవదారు వృక్షాలు సరళ కొన్ని చెట్లు పట్టుకోవాలా, తుమ్మ చెట్లు పట్టుకున్నాడు. దాని బెరడు కూడా కరుకు, దాని ముళ్ళు మహా ఘోరం. ఆ బెరడు పీకేస్తే కూడా జిగురు, అసలు నచ్చదో ఎవ్వడికి. ఈ ప్రపంచంలో ఎవ్వడు కోరుకోనని జీవితం నీదైతే, సరైన కారణం చెప్పకుండానే ఎవడు నిన్ను ప్రేమించడం లేదు, గౌరవించడం లేదు. నీవెంత ఉపకారం చేసినా నీ పట్ల ఒక నిర్లక్ష్యపు, అవమానపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నేనేనేమో ఆ తుమ్మ చెట్టు నీకు అనిపిస్తుంది. కుటుంబంలో ఎదురైన తుణీకారం, సమాజంలో వస్తున్నటువంటి నిందాపూర్వకమైన చూపులు, మాటలు, కేకలు, అన్ని వైపులా వస్తున్న సహాయ నిరాకరణ. నేను నోటి మాంద్యం గలవాణ్ణి, నా మీద అక్కడ మర్డర్ కేసులు ఉన్నాయి. నేను ఎక్కడైనా ఒకవేళ పనికి వస్తానేమో కానీ ఐగుప్తులు మాత్రం పనికిరాను. నేను కనబడితే అరెస్ట్ చేస్తారు, చంపేస్తారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్లేస్ ఫర్ మీ టు మినిస్టర్ పీపుల్ అని మోషే అంటే, లేదు నాన్న, నిన్ను అక్కడే వాడుకుంటాను నేను. అది కూడా చాటుగా మాటుగా చిన్న సంఘం ఇచ్చి గోషేన్ రాష్ట్రంలో పోషించను. ఫస్ట్ సువార్త చెప్పాల్సిందే ఫరో రాజు గారికి పద అన్నాడే. యేసు ప్రభు సిద్ధెత్తే ప్రోగ్రాం బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను సేవకు వచ్చిన కొత్తలో నన్ను ఎదుర్కొన్న భయంకరమైన వ్యతిరేకతను బట్టి ఒక రోజు మా మమ్మీ దగ్గరికి వచ్చి అడిగానట. నాకు బాగా గుర్తు. మమ్మీ ఇక్కడ ఏమి రాస్తుంది నాకు అని. ఏం మాటలు రాయి, మనకు రాతలేంట్రా అంది మా మమ్మీ. లేదు మమ్మీ, నువ్వు బాగా చూడు, ఒకసారి లైట్ వేసుకొని చూడు అన్నాను. ఏంటని నిజంగానే చూస్తుంది. ఇక్కడ దరిద్రుడు వీడిని అసహించుకొనుము అని రాసింది కదా అన్నాను. ఏం మాటలు మాట్లాడుతున్నావురా అనింది. మరి ఎందుకు మమ్మీ అందరు నన్ను అసహించుకున్నారు? నేను ఎంత తగ్గించుకున్నా, ఎంత ప్రేమించినా, స్వయంగా నేనే వెళ్ళి వందనాలు చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నన్ను ఒక పురుగును చూసినట్లుగా అసహ్యంగా చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ రాసి ఉందేమో, ఈడొక దరిద్రుడు వీడిని అసహించుకోండి అని నాకు అనిపిస్తుంది మమ్మీ అంటే, మా మమ్మీ నన్ను పట్టుకుని బాగా ఏడిచింది. కొడుక, సేవలో ఇలాంటి తృణీకారం చాలా ఆశీర్వాదకరం నాన్న, ఓర్చుకోరా. ప్రభు ఎప్పటికీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు రా. నేను ఏడుస్తున్నాను, మమ్మీ ఏడుస్తుంది, జవాబు లేదు. దేవుడు ఎప్పటికైనా కనికరిస్తాడు రా. దేవుని బిడ్డలారా, మనుషులందరికంటే ఎక్కువగా నేనే తృణీకరించబడ్డానేమో అన్నంత బాధ కలిగేది కొన్నిసార్లు నాకు. అందరికంటే ఎక్కువ నింద, వేదన నాకే వస్తున్నాయేమో అనిపించేది నాకు చాలాసార్లు. కానీ నా ప్రభువు నిందను రెట్టింపు ఘనతగా, దుఃఖమును నాట్యముగా మార్చి అతి శ్రేష్టమైన స్థానాన్ని సేవలు అనుగ్రహించి జనములకు తండ్రిగా నిలబెట్టి తన కృపను ఘనపరుచుకున్నాడు. నేను మీకు అందరికీ చెప్పేది ఒక్కటే, ఈ రాత్రి మీ కుటుంబ జీవితంలో కానీ, మీ సాంఘిక జీవితంలో కానీ, మీ ఆత్మీయ జీవితంలో కానీ, మీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఎందుకు నేను కావాలని అవమానపరుస్తున్నాను, తృణీకరిస్తున్నారు, పక్కన పెడుతున్నారు, అప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఓహో నేను ఒక తుమ్మ చెట్టుని. వీళ్ళందరూ పక్కన పెట్టకపోతే దేవుడు నన్ను ఎందుకు పిక్ చేసుకుంటాడు? పెట్టండ్రా, పక్కన పెట్టండ్రా, నా మేలుగా జరుగుతుంది అంతా లోపల ఆనందపడిపోయి సైలెంట్గా కూర్చో. ఏదో ఒక రోజులో మోసేలు అంటూ వస్తాడు, ఎత్తికెళ్ళి గుళ్ళో పెడతాడు, వేసి రక్తం.